భారత్ను ఒకప్పుడు స్పైసెస్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచేవారు. కానీ నేడు ప్రపంచం మొత్తం ఇండియాను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటోంది. ఎందుకంటే 200లకు పైగా దేశాలకు జీవనాధారమైన మందులు అందిస్తున్న మహాశక్తి భారత్. కానీ ఒక బలహీనత మాత్రం మన దేశాన్ని కలవరపెడుతోంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ రిపోర్టు ప్రకారం ప్రపంచానికి దాదాపు 20% జనరిక్ ఔషధాలు భారత్ సరఫరా చేస్తోంది. వ్యాక్సిన్లలో మన వాటా ఏకంగా 60%. అమెరికాలో జనరిక్ మందుల అవసరాల్లో 40%, యూకేలో 25% భారత్ నుంచే చేరుతున్నాయి. అంతేకాదు, ఎయిడ్స్పై పోరాటానికి అవసరమైన యాంటీవైరల్ డ్రగ్స్లో 80% భారత్ తయారు చేస్తుంది. ఇలా 200లకు పైగా దేశాలు మన ఔషధాలపై ఆధారపడి ఉన్నాయి. అంటే ప్రపంచ ఫార్మా రంగంలో భారత్ రారాజులా వెలుగొందుతోంది. కానీ ఇక్కడ ఒక బలహీనత వెంటాడుతోంది. ప్రపంచానికి మందులు తయారు చేసే కింగ్ భారత్ అయితే ఆ మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల విషయంలో మాత్రం చైనా పైనే ఆధారపడాల్సి వస్తుంది. వీటినే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇవి లేకపోతే ఒక్క మాత్ర కూడా తయారు చేయలేం. ఈ ముడి పదార్థాలను ఎక్కువ భాగం మనం చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి రావడం భారత్ ఫార్మా భవిష్యత్తుకు ఒక పెద్ద సవాలుగా మారింది. భారత్ ప్రపంచానికి మందులు ఇస్తుంది, కానీ మన మందుల వెనుక చైనా నీడ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇండియా ముడి పదార్థాల స్వయం సమృద్ధి సాధిస్తుందో అప్పుడే నిజమైన గ్లోబల్ హెల్త్ లీడర్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.